సరార్దర్ కాటన్ మహాశైని జయంతి ఉత్సవాన్ని ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు సభ్యులతోటి అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పాలనలో రైతును మర్చిపోయినటువంటి ప్రభుత్వం, వ్యవసాయ శాఖను మోతేసేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. రైతులు దగా మోసం చేసి రైతు వ్యతిరేక విధానాలతో పాలన సాగించింది గత ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోయింది. ఇన్పుట్ సబ్సిడీని 20,000 నుంచి 16,000కి రివర్స్ లో తగ్గించి రైతుల్ని దగా చేసి, వ్యవసాయ యాంత్రీకరణ పేరు చెప్పి ఒక బరక ముక్క కూడా 5 సంవత్సరాల ఏ రైతుకి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా మైక్రో న్యూట్రియంట్స్, అలా ఉచితంగా ఇచ్చే న్యూట్రియంట్స్ కూడా రద్దు చేశారు ఆ రోజు. ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలతో ధాన్యం అమ్ముకోవాలంటే వారం రోజులు, 10 రోజులు రైస్ మిల్లుల దగ్గర పడిగాపులు కాచేటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. కానీ ఈరోజు రైతు పాలన వచ్చింది. ఇవాళ రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటే ఇవాళ ఆంధ్రప్రదేశే దానికి దిక్సూచిలాగా. ఎందుకంటే ఈవేళ 48 గంటల్లో ఇవాళ ధాన్యానికి సొమ్ములు ఇవాళ రైతుల అకౌంట్ లో పడుతూ ఉన్నాయి. ఇవాళ టార్గెట్ కి మించి ధాన్యం 60 బస్తాలు, 65 బస్తాలు పండించిన ప్రతి ధాన్యం కింద కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. గతంలో ఎప్పుడూ చేయనటువంటి విధంగా ఇవాళ కొనుగోళ్లు మరి పెరిగాయనంటే ఇవాళ ప్రభుత్వం ఏ మాదిరిగా రైతులకు సేవ చేస్తుందో ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.